అదిరిపోయే అరటికాయ పులిహోర అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేసుకుని తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. ముందుగా అరటికాయల్ని ఇలా ఆవిరిలోని 10 నిమిషాల పాటు ఉడికించుకొని చల్లారాక తొక్క తీసేసి ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోని కొంచెం ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మీడియంలోనే 2 నిమిషాలు వేగించేసుకొని ఇలా చల్లారిన తర్వాత రోల్లో వేసి మెత్తగా పొడి చేసి సైడ్కి తీసుకోండి. ఆయిల్లోని గుప్పుడు పల్లీలను వేసుకొని దోరగా వేగించి సైడ్కి అయితే పెట్టుకోండి. అదే ఆయిల్లోని పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి వేగించుకొని అరటికాయ పేస్ట్ను కూడా వేసేసుకొని దానికి తగినంత ఉప్పు, కారము, పసుపు వేసి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసి మనం ముందుగా పొడి చేసుకున్న పొడిని, పల్లీలను కూడా వేసి కలిపేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండి మీడియంలో 5 నిమిషాలు ఉడికించుకుంటే మన అరటికాయ పులిహోర రెడీ అండి. చికెన్తో ట్రై చేయండి, లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.